శ్రీమాత్రే నమః. వృషభ రాశి వారికి ఫిబ్రవరి నెల జాతక ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. వృషభ రాశి వారి ఇంట్లో ఈ దేవుడు తిరుగుతున్నాడు. అన్ని పనులు వదిలేసి త్వరగా ఈ వీడియో చూడండి. ఫిబ్రవరి 1 తర్వాత జరిగేది ఇదే. నిజం వింటే మీరు వణికిపోతారు. వృషభ రాశి వాళ్ళ ఇంట్లో ఈ యొక్క దేవత తిరుగుతుంది. ఈ దేవత యొక్క కటాక్షం ఎప్పటినుంచో మీ మీద, అలాగే మీ కుటుంబం మీద, మీ ఇంటిల్లిపాది మీద ఉంది. కానీ మీరు మాత్రం ఆ దేవతను గుర్తించడం లేదు. అలాగే ఫిబ్రవరి 1 తర్వాత మీరు 5 పెద్ద గుడ్ న్యూస్లు అనేవి వినబోతున్నారు. మీ జీవితంలో మీరు ఊహించని మార్పు అనేది జరగబోతుంది. కాబట్టి తక్షణమే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఎటువంటి పని ఉన్నా సరే వాటిని ఆపేసి వెంటనే మీరు ఈ వీడియోని చూడండి. అప్పుడు మీకు ఆ దేవత ఎవరు, ఆ దేవత మీ నుంచి ఏం కోరుకుంటుంది, అలాగే మీకు వచ్చే 5 పెద్ద న్యూస్లు ఏంటి అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. ముందుగా అందరూ ఈ వీడియోని లైక్ చేసి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. మొదటిగా మనం వృషభ రాశి వారి గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలలో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు. వృషభ రాశి అనగా ఎద్దు. ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు. రాశి చక్రంలో ఈ వృషభ రాశి రెండవది. స్థిరత్వంగా ఉండుట, ఆనందంగా ఉండుట, వాస్తవము కలిగి ఉండుట, దృఢత్వం కలిగి ఉండుట, అంచలంచల విశ్వాసం కలిగి ఉండుట ఈ రాశి వారికి మూల సూత్రములు. వృషభ రాశి వారు మంచి ఆకర్షణమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు. చూడటానికి అందంగా ఉండటమే కాదు, ఇతరులు చూడగానే వారి కష్టాలను వీరితో పంచుకుంటారు. వృషభ రాశి వారు మిత్రతత్వాన్ని కోరుకుంటారు. ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు. వృషభ రాశి వారు చాలా ప్రశాంతంగా సౌమ్య స్వభావం కలిగి ఉంటారు. ఈ రాశి వ్యక్తులకు తమ శక్తి సామర్థ్యాలు బాగా తెలుసు. వీరు తాను చేయాలనుకున్న పని విషయం కొంత నిదానంగా ఉంటారు. కఠినమైన నిర్ణయాలను తీసుకోవటానికి ఏమాత్రం వెనుకాడరు. వృషభ రాశి వారు క్రమశిక్షణను ఇష్టపడతారు. ఏ విషయంలోనూ నిర్లక్ష్యంగా ఉండరు. అలాగే వీరు ప్రతి పనిని హృదయపూర్వకంగా చేస్తారు. ఎవరికైనా సాయం చేయాల్సి వస్తే ముందుంటారు. అలాగే ఈ వృషభ రాశి వారు దయ, దాన గుణులు, క్షమాగుణులు కలిగి ఉంటారు. ఎవరినైనా గాని వీరిని విశ్వసించిన మంచి ఫలితాలు పొందుతారు. వీరు తమకు నచ్చిన వారు అపరాధము చేసినప్పటికీ క్షమించే గుణం కలవారు. వీరి యొక్క అభిప్రాయాన్ని మార్చుటకు ఎవరికీ సాధ్యం కాదు. వృషభ రాశి వారి మాట తీరులో మృదువుగా మంచి స్వభావాన్ని కలిగి ఉంటారు. ఇతరులతో కలిసి తన పనిని పూర్తి చేసుకోగల సామర్థ్యం కలిగి ఉంటారు. వీరికి మంచి కార్యాచరణ శక్తి ఉంటుంది. అనుకున్నది సాధించే వరకు నిద్రపోరు. సాధించడానికి ఎంత కష్టమైనా పడే మనస్తత్వం వీరికి ఉంటుంది. అలాగే వృషభ రాశిలో పుట్టిన వారు అందరినీ ప్రేమిస్తారు. వీరిది గొప్ప మనస్తత్వం అని చెప్పవచ్చు. వృషభ రాశిలో పుట్టిన వారికి సహనం చాలా ఎక్కువ. 12 రాశుల్లోకెల్లా సహనం ఎక్కువగా కలిగిన రాశి ఏదైనా ఉందంటే అది వృషభ రాశి మాత్రమే. ఈ ఒక్క గుణం వల్ల వీరు చాలా ప్రత్యేకంగా అందరికీ నచ్చేలా కనిపిస్తూ ఉంటారు. ఎలాంటి చికాకునైనా ధైర్యంగా ఎదుర్కొంటారు. అందరికీ నచ్చేస్తారు. అలాగే వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో వీరి కష్టాల్లో వదిలేసి పారిపోయే రకం కాదు. అయిన వాళ్ళకైనా, స్నేహితులకైనా, ఏమాత్రం కొంచెం పరిచయం ఉన్న వ్యక్తులకైనా సరే వారు కష్టాల్లో ఉంటే వారికి వెన్నుదన్నుగా ఉంటారు. ఒక్కసారి ఎప్పుడైనా వీరికి చిన్న సహాయం చేస్తే వారిని మాత్రం జీవితాంతం గుర్తు పెట్టుకుంటారు. మోసం చేయటం గురించి ఎప్పుడూ కూడా ఆలోచించరు. అలాగే వీరు మోసపోరు కూడా. వీరిని మోసం చేయటం ఎవరి వల్ల కాదు కూడా. స్నేహంగా ఉండే వారికి, వీరిని గౌరవించే వారి పట్ల ఎంతో విధేయతగా ఉంటారు. ఎదుటివారి ఇస్తున్నటువంటి మర్యాదని కాపాడుకోవటానికి జాగ్రత్త పడుతూ ఉంటారు. చాలా ప్రశాంతంగా సౌమ్య స్వభావం కలిగి ఉంటారు. వీరు గొడవలకు కాలు దువ్వే రకాలు కారు. వృషభ రాశి వారు అదృష్ట రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 6, అదృష్ట వారం శుక్రవారం. ఈ రాశి వారికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. అనగా వీరు అనుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు. అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశం ఉంటుంది. మంచి ధనం, ధన సంపద, స్వగృహం నిర్మించుకోవటం జరుగుతుంది. ఇక వృషభ రాశి వారి ఇంట్లో ఎప్పటి నుంచో ఈ దేవతా అనుగ్రహం ఉంది. కానీ వీరు ఆమెను గుర్తించట్లేదు.
మీరు ఒకవేళ గమనించుకుంటే గత 5 సంవత్సరాల నుంచి మీ ఇంట్లో మీతో పాటు జరిగిన కొన్ని ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో అవి త్రుటిలో తప్పి ఉంటాయి. దానికి కారణం ఎవరో కాదు. అది కేవలం ఆ దేవత అనుగ్రహంతో మీకు ఈ కరుణ అనేది కలిగింది. ఎందుకంటే ఆ దేవత ఎల్లప్పుడూ మిమ్మల్ని కాపాడుతుంది కాబట్టి. మీరు చాలా సార్లు చూసి ఉంటారు. కొన్ని పనులు అస్సలు మీరు కంప్లీట్‌గా ఇబ్బందులకు గురిచేసే సమయంలో మీరు త్రుటిలో తప్పించుకుంటారు. ప్రమాదాల నుంచి కూడా మీరు చిన్న చిన్న దెబ్బతలతో బయటపడుతూ ఉంటారు. ఇవన్నీ ఏంటి అంటే ఆ దేవత మిమ్మల్ని ఎల్లప్పుడూ సంరక్షిస్తుందని అర్థం. అసలు ఆ దేవత మీ నుంచి ఏం కోరుకుంటుంది? అలాగే మీరు ఆ దేవతను ఏ విధంగా గుర్తించగలరో ఇవన్నీ ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఎప్పుడూ కూడా ప్రతి ఒక్క మనిషికి ఒక కులదైవం అనేది ఉంటుంది. కానీ ఈ రోజుల్లో ఎవరికీ కూడా వాళ్ళ కులదైవం గురించి ఏమాత్రం కూడా ఐడియా అనేది ఉండటం లేదు. ఎప్పుడైతే మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు మనకి చాలా చక్కగా అలాగే మన ఊళ్ళో ఎక్కడైతే మనం ఉండేవాళ్ళం అక్కడ ఊరికి సంబంధించిన ఏదో ఒక చిన్న గుడి కానీ లేదంటే మందిరం కానీ ఉండేది. కానీ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ సిటీ లైఫ్‌లో బతుకుతున్నారు. అలాగే వాళ్ళు ఏమాత్రం కూడా ఇటువంటివన్నీ అస్సలు పట్టించుకోవట్లేదు. మీరు ఇవన్నీ ఎప్పుడూ కూడా మంచిని ఆరాధించుకోవాలి. ఇక ఇప్పటి వరకు అయితే ఈ వృషభ రాశి వారు ఆర్థికంగా ఎంతో నష్టపోవటం జరిగింది. అంటే అన్ని రాశి చక్రంలో అన్నిట్లోకి 1, 2 రాశులలో చూసుకున్నట్లయితే ఆర్థిక పరంగా చాలా ఎక్కువ శాతం నష్టపోయింది మాత్రం ఖచ్చితంగా ఈ వృషభ రాశి వారని చెప్పుకోవచ్చు. కానీ ఈ రాశి వారు ఆర్థికంగా నష్టపోయినట్లుగా ఏ రాశి వారు కూడా నష్టపోలేదు. కానీ మీరు ఇంకా ఆ నష్టం నుంచి తీరుకోలేకపోయారని కూడా మనం గమనించవచ్చు. దీనికి కారణం మీ కులదైవాన్ని మర్చిపోవటం. కులదైవాన్ని కానీ మీరు మర్చిపోతే మాత్రం మీకు చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతాయి. మనకి ఆ కారణం అనేది తెలియక సతమతమవుతూ ఉంటాము. ఎందుకు మనకి ఎప్పుడు ఈ విధంగా జరుగుతుంది అని మనం ఆలోచనలో పడిపోతూ ఉంటాము. అలాగే మీ పెద్దవారిని అడిగి తెలుసుకోండి. మీ కులదైవము ఎవరని, ఆ కులదైవాన్ని మీకు కుదిరితే విగ్రహాన్ని కానీ లేదంటే పటాన్ని కానీ తీసుకొని రండి. అలా కుదరదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కులదైవం పేరేంటో, కులదైవం ఎవరో అనేది తెలుసుకొని నిత్యం ఆమెని స్మరించుకుంటూ లేదంటే ఆ దేవతని అంటే మీ కులదైవాన్ని మీరు పూజించుకుంటూ, ఆరాధించుకుంటూ ఆమెను నిత్యం మీరు పూజించుకోవాలి. ఇలా చేస్తే మీకు దేవతా కటాక్షం అనేది మరింత పెరుగుతుంది. అలాగే మీరు ఇక్కడ చేయాల్సిన మరొక పని ఖచ్చితంగా కులదైవం గురించి తెలుసుకుని ఒక మంచి రోజు చూసుకొని మీ పెద్దవాళ్ళతో మాట్లాడుకుని మీ కులదైవాన్ని ఇంట్లో ప్రతిష్ఠ చేసుకోవాలి. మీరు ఎంత పెద్ద సిటీలో ఉన్నా సరే దైవం ముందు అవేమీ పనికిరావు. మనకి ఏది కూడా దైవానుగ్రహం లేనిదే పొందలేము. కాబట్టి ఖచ్చితంగా వృషభ రాశి వారు ఆ దైవానికి సంబంధించినటువంటి ఏ పనైనా సరే నెగ్లిజెన్సీ చేయటం అస్సలు మంచిది కాదు. కాబట్టి మీరు మీ కులదైవాన్ని గురించి పెద్దవాళ్ళను అడిగి ఖచ్చితంగా తెలుసుకోండి. మీ కులదైవాన్ని మీరు ఏ విధంగా వాళ్ళని ఆరాధించుకోవాలి, ఏ విధంగా పూజ చేసుకోవాలో తెలుసుకుని ఖచ్చితంగా మీ ఇంట్లో స్థాపించుకోండి. అలాగే మీ యొక్క కులదైవం పేరు ఏమిటో ఈ కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. అలాగే మీరు ఫస్ట్ చేయవలసిన పని ఏంటంటే మీరు ఏదైతే ఎక్కువ శాతం పక్క వాళ్ళని ఎక్కువగా నమ్మేస్తూ ఉంటారో ఆ పనిని వెంటనే తక్షణం మీరు మానేయాలి. ఎందుకంటే మీరు ఎప్పుడూ కూడా పక్క వాళ్ళని గుడ్డుగా నమ్మేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్క విషయాన్ని అంతా ఓపెన్గా చెప్పేస్తూ ఉంటారు. వృషభ రాశి వారు ఎప్పుడు చూసినా కూడా మీరు ఎంతో శ్రమ పడుతూ ఉంటారు. అలాగే ఒక పనిని ఎంతో శ్రద్ధగా చేస్తూ ఉంటారు. కానీ లాస్ట్ మూమెంట్లో అది విఫలమవుతుంది. దానికి కారణం కూడా ఓపెన్గా ఉండటం. ఎప్పుడూ కూడా ఏ పని అయినా చేయాలి అనుకుంటే మీరు ఎవరికీ చెప్పకుండా దాన్ని శ్రద్ధగా ఎంతో కష్టపడి పనిచేయండి. అలాగే మీ మీద నమ్మకం పెట్టుకొని దైవం మీద మీరు నమ్మకం పెట్టుకొని మీ పని మీరు చేసుకోండి. ఆ పని అయిన తర్వాత అప్పుడు మీ పక్క వారికి చెప్పి చూడండి. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. మీకే తెలుస్తుంది. ఎటువంటి ఆటంకాలు లేకుండా ఎంతో చక్కగా మీ పని అనేది పూర్తవుతుంది. వృషభ రాశి వారు ఎంతో ఖచ్చితంగా పనిచేస్తారు. టాలెంట్‌గా ఉంటారు. మీకు పక్క వారి నుంచి కానీ, వేరే వాళ్ళ నుంచి కానీ సపోర్ట్ అనేది దొరకదు. మీకు కానీ కాస్త సపోర్ట్ అనేది దొరికితే మాత్రం మీరు అవకాశాన్ని అందుకుంటారు. కానీ మీకు ఆ సపోర్ట్ లేకపోవటం వలన మీరు ఎక్కువ శాతంగా ఫెయిల్ అవుతూ ఉంటారు. అయితే ఇక మీదట మీరు బాధపడాల్సిన పనేమీ లేదు. మీ గృహంలో ఇప్పుడు అవి మీరు చాలా అనుకూలంగా మారిపోతున్నాయి.
మీరు పడిన కష్టానికి తగ్గట్లుగా ఫలితం అనేది మీకు అతి త్వరలో దొరకబోతుంది. ఇప్పటిదాకా మీరు చేసిన మంచి గుణం, మీ మంచి పనులు మీకు ఫలితంగా అనేవి రాబోతున్నాయి. ఇక ఇక్కడి నుంచి మీ కర్మఫలాలు ఏవైతే మంచిగా మీరు చేశారో అవన్నీ కూడా మీకు తిరిగి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేలాగా వస్తున్నాయి. అలాగే ఫిబ్రవరి 1 తర్వాత మీకు రాబోతున్న అతిపెద్ద గుడ్ న్యూస్లు ఏమిటంటే, ఎవరైతే పెళ్లికి సంబంధించిన సంబంధాల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వాళ్ళకి అనుకోకుండా మరింత మంచి సంబంధాలు అయితే కుదురుతాయి. అలాగే జాబ్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళకి మంచి స్థాయిలో జాబ్ అనేది ఏర్పడుతుంది. ఇక మీరు ఏదైనా ప్రాపర్టీ కానీ, ఇల్లు కానీ, వాహనం కానీ కొనాలి అంటే అవన్నీ కూడా తీరిపోయే సమయం ఆసన్నమైపోయింది. అలాగే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎంతో కష్టపడి చదువుకుంటారు. ఎగ్జామ్స్ అనేవి రాశారో, అలాగే విదేశాల స్టడీ కోసం అప్రోచ్ అయ్యారో ఈ సమయంలో మంచి అనేది మీకు స్టార్ట్ అవుతుంది. ఇక మీ హెల్త్కు సంబంధించిన కొన్ని విషయాల్లో అయితే జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ నుంచి మీకు కాస్త హెల్త్ అప్ అండ్ డౌన్గా ఉంటుంది. అంటే మీరు పెద్దగా బాధపడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలు అయితే ఏమీ ఉండవు. ఎక్కువగా చిరాకుగా ఉండేలాగా చేస్తూ ఉంటుంది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఒకదాని తర్వాత మరొకటి వస్తుంటే చాలా చిరాగ్గా ఉంటుంది. అలాంటి సమస్యలు మిమ్మల్ని వేధిస్తూ ఉంటాయి. వృషభ రాశి వారు ఆహారం మీద, అలాగే రోజు మొత్తం మీద చేయాల్సిన వ్యాయామం ఏదైతే ఉంటుందో దాని మీద మీరు కొంచెం కాన్సన్ట్రేషన్ అయితే చేయండి. హెవీ ఫుడ్ని కంప్లీట్గా మీరు తీసుకోకండి. మేము చెప్పిన విధంగా చేసుకుంటే సరిపోతుంది. మీ హెల్త్ కూడా చాలా మంచిగా ఆరోగ్యంగా ఉంటుంది. వృషభ రాశి వారు ఇక నుంచి మీరు దేనికి కూడా భయపడవద్దు. ఎందుకంటే ఇక్కడి నుంచి మీకు ప్రతి ఒక్కటి చాలా మంచి జరగబోతుంది. మీరు చేయాల్సింది కేవలం మీ కులదైవాన్ని ప్రసన్నం చేసుకుంటే సరిపోతుంది. మీకు మీ కులదైవానికి ధూపం, దీపం, నైవేద్యం ఇలా నిత్యం ప్రతి ఒక్కటి పెట్టుకొని ఆ దేవతను ఆనందపరచండి. తద్వారా మీ లైఫ్ ఇట్టే మారిపోతుంది. అలాగే మీకు వీలైనంతలో పేదవారికి దాన ధర్మాలు చేయండి. అన్నదానం, వస్త్రదానం లేదా ధన రూపేణ అనాథలకు, వృద్ధులకు మీకు చేతనైనంత సహాయం చేయండి. తద్వారా మీరు ఇంకా ఎక్కువ పుణ్యాన్ని పొందుకుంటారు. అలాగే వృషభ రాశి వారు ఎప్పుడూ కూడా గోమాతను ఆరాధించండి. ఎందుకంటే గోమాత అంటే సకల దేవత స్వరూపం. గోమాతను ఆరాధించడం వల్ల మీ జీవితంలో ఎన్నో పొందుకుంటారు. ఎందుకంటే సకల దేవతల యొక్క ఆశీర్వాదాలు మీకు తోడుగా ఉంటాయి. ఈ వృషభ రాశి వారు నిత్యం ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. ఇలా దీపం వెలిగించి దేవుడిని ప్రార్థించడం వల్ల మీ కోరికలు త్వరగా నెరవేరుతాయి. చూశారు కదా వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాలు. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మీ కుటుంబ సభ్యులకి షేర్ చేయండి. జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.